గ్రహ దోషాలలో శని దోషం తర్వాత ఆ స్థాయిలో బాధితులను ఆందోళనకి గురి చేసేదిగా కుజ దోషం కనిపిస్తుంది. ఎందుకంటే కుజ దోష ప్రభావం వలన ఎదురయ్యే సమస్యలు అలా ఉంటాయి గనుక అందువలన కుజుడిని శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధారణంగా నవగ్రహాలు ఆలయాల్లో ఒక భాగంగా కొలువై కనిపిస్తూ ఉంటాయి. ఏ గ్రహానికి సంబంధించిన ఆలయం ఆ గ్రహానికి ప్రత్యేకంగా ఉండే అవకాశాలు చాలా అరుదనే చెప్పాలి. అందువలన కుజుడిని పూజించాలనుకునే వాళ్ళు ఆయన ప్రత్యేక ఆలయాన్ని దర్శించే అవకాశం లేదని అనుకుంటారు. అలాంటి వారికి ఆశాకిరణంలా ఉజ్జయిని క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. ఉజ్జయిని అనగానే అందరికీ మహాకాళేశ్వరుడు గుర్తుకు వస్తాడు. ఈ క్షేత్రంలోనే కుజుడు కూడా కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈయనని మంగళనాథుడు పేరుతో కొలుస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో కుజుడి యొక్క కదలికలను ఈ ప్రదేశం నుంచి గమనించేవారట. అందువలన ఇక్కడ కుజుడికి ఆలయం నిర్మించడం జరిగిందని చెప్తూ ఉంటారు. ఎంతో మంది ఇక్కడి కుజుడిని దర్శించి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారట. అందువలన కుజదోషంతో బాధలు పడుతున్న వాళ్ళు ఇక్కడి మంగళనాథుడిని దర్శిస్తూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తూ దోష ప్రభావం నుంచి బయటపడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.